నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజిటేబుల్ రైస్ చేద్దామండి. ముందుగా శనగలు, పచ్చి బఠానీ కాస్త నలసందు తీసుకొని బాగా కడిగి 8 అవర్స్ నానబెట్టాలండి. ఇవి నానిన తర్వాత రైస్ తీసుకొని మనము క్లీన్ చేసి నానబెట్టి పెట్టుకోవాలండి ముందుగానే. తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి, ఇవి బిర్యానీ సెలవులండి, అంటే ప్యాకెట్ వస్తుంది కదండి, అందులోకి ఆ బిర్యానీ సెలవులతో పాటు కాస్త సోంపు కూడా వేసి ఆయిల్లోకి వేసుకోవాలండి. ఇవి కాస్త హీట్ అయ్యాక ఉల్లిపాయ ఒకటి, అలాగే పచ్చిమిరపకాయలు 4-5 కోసుకొని వేసుకోవాలండి ఇందులోకి. ఇవి వేగటానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగాలండి. ఇందులోకి పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. టమాటా కాస్త వేగాక మనము క్యారెట్, బీన్స్ తీసుకున్నానండి నేనైతే కట్ చేసి. ఇవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీ దగ్గర ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఉన్నా ఇందులోకి వేసుకోవచ్చండి. ఇందులోకి మనము ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదండి, వాటిని నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి వేసుకోవాలి. వేసి కాస్త బాగా వేగనివ్వాలండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి కాస్త పసుపు కాస్త కలిసాక కాస్త కారం, నేను 1/2 స్పూన్ కారం తీసుకున్నానండి. మీ రుచికి తగినంత కారం తీసుకోండి. అలాగే ధనియా పౌడర్ కూడా 1/2 స్పూన్ తీసుకున్నాను. ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్కి తగినట్టు తీసుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇందాక రైస్ పక్కన పెట్టుకున్నాం కదండి, అది కుక్కర్లోకి వేసుకొని 1 గ్లాసుకు 2 గ్లాసులు వాటర్ అండి క్వాంటిటీ అయితే వేసుకొని బాగా కలిపి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. తర్వాత కుక్కర్కి మూత ఉంచి 2 విజిల్స్ వస్తే చాలండి, రైస్ రెడీ అవుతుంది. చూడండి, ఇలా విజిల్ చల్లారిన తర్వాత మూత తీసానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి రైసు. ఇది పెరుగు పచ్చడికైనా, వెజ్ ఆర్ నాన్ వెజ్ దేనికైనా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.